ఫ్రెండ్స్, వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద గాలులు వీచినప్పుడు కూడా ఉరుములు మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉరుములు మెరుపులు రావడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? మొదట మనం ఆకాశంలో మెరుపు ఏ విధంగా ఏర్పడుతుందో, ఇది ఆకాశం నుంచి నేలపైన ఏ విధంగా పడుతుందో తెలుసుకుందాం. అలాగే పిడుగులు మన మీద పడకుండా, దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. అలాగే దీనివల్ల జంతువులు ఎలా ఇబ్బందులు పడుతున్నాయో అనేది కూడా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మేఘాల వద్ద ఉష్ణోగ్రతలు అతి తక్కువగా ఉండటం వల్ల మేఘాల్లోని వర్షపు నీరు చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ రూపంలో ఉంటుంది. అయితే మేఘంలో ఉన్న ఐస్ పార్టికల్స్ వేగమైన గాలి వల్ల ఎటు పడితే అటు కదలటం వల్ల అవి ఒకదానికి ఒకటి ఢీకొంటాయి. అలా ఢీకొనడం వల్ల మేఘాల్లో విద్యుత్ ఛార్జ్ ఏర్పడుతుంది. అప్పుడు పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగటివ్ ఛార్జ్ ఉన్న కణాలు ఏర్పడుతుంది. మేఘంలోని విద్యుత్ ఛార్జ్ లో పాజిటివ్ ఛార్జ్ కణాలు తేలికగా ఉండి మేఘం పైభాగానికి చేరుతుంది. అదే విధంగా నెగటివ్ ఛార్జ్ కణాలు బరువు ఉండటం వల్ల అది మేఘం అడుగు భాగానికి చేరుతుంది. అయస్కాంతంలోని వ్యతిరేక ధృవాలు ఏ విధంగా ఆకర్షించుకుంటాయో అలా రెండు మేఘాలు ఆకర్షించుకున్న సమయంలో మెరుపులు ఏర్పడతాయి. అలానే ఒక్కోసారి మేఘం కింద భాగంలో ఉన్న నెగటివ్ ఛార్జ్ కణాలు భూమి మీద ఉండే పాజిటివ్ ఛార్జ్ కణాలను అట్రాక్ట్ చేసుకుంటుంది. దానికోసం భూమి మీద ఉన్న ఎత్తైన ప్రదేశం ద్వారా ఈ బాండింగ్ చేస్తుంది. అప్పుడే అక్కడ ఒక మెరుపు వస్తుంది. దీన్నే పిడుగు అని అంటారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఆకాశం నుంచి పడే పిడుగులో దాదాపుగా 10 కోట్ల వోల్ట్స్ పవర్ ఉంటుంది. ఇందులో టెంపరేచర్ 27,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అయితే సూర్యుడి ఉపరితలం దగ్గర 5,500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. అంటే సూర్యుడి దగ్గర ఉండే ఉష్ణోగ్రతకు సుమారు 5 రెట్లు ఎక్కువ వేడి పిడుగులో ఉంటుందన్నమాట. ఈ సమయంలో మనం మరో ఆసక్తికరమైన విషయాన్ని చూడవచ్చు. అదేంటంటే మెరుపు మెరిసిన కొద్ది సెకండ్లకు గాని మనకు ఉరుము శబ్దం వినబడదు. ఎందుకంటే కాంతి వేగం శబ్ద వేగం కన్నా ఎక్కువ కాబట్టి. ముందుగా మనకు మెరుపు కనబడి ఆ తర్వాత ఉరుము శబ్దం వినబడుతుంది. సాధారణంగా ఈ మేఘాలు భూమి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఏర్పడతాయి. అయితే పిడుగుపాటుకు గురి కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? పిడుగుల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా సంభవిస్తుంది. పిడుగుపాటుకు గురయ్యే ప్రాంతాల గురించి ముందస్తు సమాచారాన్ని అందించే వ్యవస్థలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ఖచ్చితత్వంపై అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. అవేంటంటే దట్టమైన మేఘాలు ఏర్పడి వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు, ఉరుముల శబ్దాలు వినిపించినప్పుడు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉరుములతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిసినప్పుడు బయటకు వెళ్ళకూడదు. పబ్లిక్ ప్లేసెస్ లో చేయాల్సిన పనులను, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉరుముల శబ్దం తీవ్రంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. అప్పటికే పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి. ఆ సమయంలో సురక్షితమైన ఆశ్రయం లేనప్పుడు కొన్ని జాగ్రత్తలతో పిడుగుపాటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. కొండలు, పర్వత ప్రాంతాలు, శిఖరాలు వంటి ఎత్తైన ప్రాంతాల నుంచి వీలైనంత త్వరగా కిందకు వెళ్ళాలి. సాధారణంగా ఎత్తుగా ఉండే వాటిపైనే పిడుగులు ఎక్కువగా పడతాయి. అది ఎందుకో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అందువల్ల వర్షం కురుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తైన చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ళకూడదు. ట్రాన్స్ఫార్మర్స్ కు దూరంగా ఉండాలి. చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరుల్లో ఉంటే వెంటనే బయటకు రావాలి. పొలాల్లో పనిచేసే రైతులు వీలైనంత త్వరగా ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. భూమి పొడిగా ఉన్న చోటికి వెళ్ళాలి. ఆ సమయంలో నేల మీద నిటారుగా నిల్చుకుని ఉండకూడదు. మెరుపులు ఏర్పడుతున్నప్పుడు మీరు గనక బయట ఉంటే అప్పుడు మీ శరీరాన్ని బంతిలాంటి స్థితిలో ఉంచాలి. తలను కిందకు వంచి మోకాళ్లపై ఆనించి చేతులను గుండ్రంగా శరీరంపై కప్పి ఉంచాలి. ఆ సమయంలో కాలి వేళ్లు మాత్రమే భూమిని తాకేలాగా ఉండాలి. భూమిపైకి కాస్త ఎత్తులో శరీరం ఉండటం వల్ల పిడుగుల ప్రమాదం తగ్గుతుంది. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం వస్తున్నప్పుడు ఎక్కువ మందితో కలిసి గుంపులుగా ఉండకూడదు. ఒకరికి ఒకరు దూరంగా ఉండాలి. ఒకవేళ అలా గనక చేస్తే పిడుగు భూమిపైన పడినప్పుడు పిడుగు ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఇలా గుంపులుగా ఉండటం వల్లనే జంతువులు ఎక్కువ సంఖ్యలో చనిపోతూ ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు ఓపెన్ వెహికల్స్ లో ఉండకూడదు. బైక్, సైకిల్స్, గోల్ఫ్ వెహికల్స్ వంటి వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించకూడదు. గోల్ఫ్ కోర్ట్స్, పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్, చెరువులు, సరస్సులు, స్విమ్మింగ్ పూల్స్, బీచ్ల వంటి బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
అయితే ఇళ్లల్లో ఉన్నప్పుడు పిడుగు పడితే ప్లంబింగ్ వ్యవస్థ ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. అందువల్ల ఉరుములతో వర్షం వస్తున్నప్పుడు స్నానం చేయటం, పాత్రలు శుభ్రం చేయటం వంటి పనులకు దూరంగా ఉండటం మంచిది. ఈ సమయంలో వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్, విద్యుత్తో కనెక్ట్ చేసిన ఇతర పరికరాలను ఉపయోగించవద్దు. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్లు, గేమింగ్ సిస్టమ్స్ వంటి డివైస్లను ఉపయోగించకూడదు. వాటికి స్విచ్ బోర్డ్స్ నుంచి కనెక్షన్ ఆపేయాలి. ఇలా చేస్తేనే పిడుగుల నుంచి మన ప్రాణాలు కాపాడుకోగలం. మీకు విషయం తెలుసా? 1967 మరియు 2019 మధ్య కాలంలో 1,00,000 మందికి పైగా పిడుగుపాటు కారణంగా మన ఇండియాలో చనిపోయారు. అంతెందుకు 2021లో ఇండియాలో పిడుగుపాటుకు గురై 2,800 మంది మరణించారు. 2020లో పిడుగుపాటు కారణంగా కనీసం 2,862 మంది మరణించారు. పిడుగుపాటు కారణంగా మనుషులే కాదు జంతువులు కూడా చనిపోతూ ఉంటాయి. 2023 మార్చిలో మన ఇండియాలోని ఉత్తరాఖండ్లోని కటుకల్ అనే విలేజ్ లో దాదాపు ఒకే చోట పిడుగుపాటు కారణంగా 350 మేకలు, గొర్రెలు చనిపోయాయి. ఇక ఆవుల లెక్కకు వస్తే లెక్కే లేదు. 2019 జూలై వెస్ట్ బెంగాల్లోని బహదూర్పూర్లో దాదాపుగా 35 ఆవులు పిడుగుపాటు కారణంగా చనిపోయాయి. అలాగే 2020లో శ్రీలంకలోని మవాడియోడైలో 27 ఆవులు చనిపోయాయి. అలాగే 2020లోనే కర్ణాటకలోని కలబురగి డిస్టిక్ లో 16 ఆవులు చనిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇండియాలోనే చాలా ఉన్నాయి. ఇలా చిన్న చిన్న జీవులే కాదు, ఏనుగు లాంటి జీవులు కూడా ఈ పిడుగుపాటుకు గురై ప్రాణాలు వదిలేస్తూ ఉంటాయి. నార్మల్ గా ఏనుగు ఏ కారణం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టదు. కానీ చాలా సార్లు ఇవి పొలాల్లోకి దూసుకు వెళ్లి పంటకు నష్టం చేయడాన్ని చూస్తూ ఉన్నాము. అందువల్ల జంతువుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు వాళ్ళ పొలాలకు 4 వైపులా కరెంట్ వైర్లని కడుతున్నారు. వీటిని ఎలక్ట్రిక్ ఫెన్స్ అని అంటారు. కానీ ఏనుగు చాలా తెలివైంది. అది ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో కనుక్కుంది. అది ఎలా అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ స్మార్ట్ ఎలిఫెంట్ ఎప్పుడైతే కరెంట్ ఫెన్స్ ని చూసిందో అప్పుడు అది దానికి సొల్యూషన్ ని కనుగొనడానికి అసలు టైం తీసుకోలేదు. అది దాని కాలితో మాటికి ఆ వైర్స్ ని టచ్ చేసి ఆ ఎలక్ట్రిక్ షాక్ ఎంత ఎక్కువగా ఉందో చూసింది. దాని తర్వాత దాని తొండం హెల్ప్ తో ఆ వైర్లకు కట్టిన కర్రను పడేస్తుంది. ఈ విధంగా ఏనుగు పూర్తిగా దాని దారిని క్లియర్ చేసుకుంది. అయితే ఈ టైంలో ఏనుగుకు కొద్దిపాటి ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. కానీ దీని బాడీ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడదు. ఈ ఎలక్ట్రిక్ ఫెన్స్ ఎక్కువ ఛార్జ్ ని కలిగి ఉండవు. కేవలం జంతువులను భయపెట్టడానికి లో వోల్టేజ్ కలిగిన వైర్స్ ని సెట్ చేస్తారు. ఇంత పెద్ద బాడీ ఉన్న ఏనుగుకు కొద్దిపాటి ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఏమీ జరగదు. అయితే కొంతమంది చట్ట విరుద్ధంగా హై వోల్టేజ్ ఫెన్స్ ని యూజ్ చేస్తారు. దాని నుంచి ఏనుగు కూడా తప్పించుకోలేదు. పాపం అది చనిపోతుంది. చాలా సార్లు ఏనుగు దాని దంతాల ద్వారా ఇటువంటి సమస్య నుంచి కూడా తప్పించుకుంటుంది. కానీ ఇంత తెలివైన ఏనుగు కూడా పిడుగుకు బలైపోవలసిందే. 2021 జూన్ లో అస్సాంలో 18 ఏనుగులు ఈ పిడుగుపాటుకు గురై ఒకే చోట చనిపోయి కనిపించాయి. అయితే మీకు ఇంకో ఆశ్చర్యపరిచే విషయం చెప్పాలి. ఎప్పుడైతే పిడుగు నీటిపైన పడుతుందో అప్పుడు ఎలక్ట్రిక్ చార్జ్ నీటిలో చాలా లోపలి వైపుకు ప్రవహించదు. అది నీటి తలంపైనే వ్యాపిస్తుంది. ఈ చార్జ్ పిడుగు యొక్క శక్తిని బేస్ చేసుకుని ఉంటుంది. 10 మీటర్లు లేదా 100 మీటర్లు లేదా దానికంటే ఎక్కువ లోతు వరకు ప్రయాణించగలుగుతుంది. అది కూడా ఆ చార్జ్ యొక్క శక్తిని బేస్ చేసుకుని ఉంటుంది. మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నేలతో పోలిస్తే సముద్రంలో పిడుగు పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే పిడుగు పడుతుందో అప్పుడు అది ఆ నీటిపైనే విస్తరిస్తుంది. అది ఒక వాహకం లాగా పనిచేస్తుంది. దరిదాపుల్లో ఉన్న పడవలు మరియు ఒడ్డున ఉన్న చేపలను ఢీకొడుతుంది. చాలా మటుకు చేపలు నీటి తలానికి చాలా లోతుగా ఈదుతూ ఉంటాయి. అందువల్ల అవి పిడుగుపాటు వల్ల ఎఫెక్ట్ అవ్వదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చిందా? అయితే నేను రీసెంట్ గా మడగాస్కర్ లో కెమెరాకు చిక్కిన విచిత్రమైన జీవులు అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎన్కార్డ్స్ లో ఇస్తాను, చూడండి.